సుందరయ్య గారి 139వ వర్ధంతి సందర్భంగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మిల్పూరి వాసుదేవరెడ్డి గారు జెండావిష్కరణ చేయాల్సిందే ఆర్డర్ సల్యూట్ ఆర్డర్ सल्यूट ऑर्डर जोहार कामरेड पुच्छलपल्ली सुंदरయ్య की जोहार 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 कामरेड पुच्छलपल्ली सुंदरయ్య की जोहार जोहार సాధిద్దాం పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయాలను సాధిద్దాం పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి 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 ఎర్ర జెండా వర్ధిల్లాలి వర్ధిల్లాలి సాధిద్దాం పుచ్చల అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ పుచ్చలపల్లి సుందరయ్య की जोहार जोहार जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद जिंदाबाद వర్ధిల్లాలి కార్మికుల కర్షకుల పోరాటాలు వర్ధిల్లాలి 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 కార్మికుల కర్షకుల పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి जिंदाबाद सीपीएम जिंदाबाद जोहार कामरेड పుచ్చలపల్లి సుందరయ్య की जोहार जोहार సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో అగ్రజులు దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం విశేష కృషి జరిపినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ముకుందరాల మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ పతాకావిష్కరణ గావించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సుందరయ్య గారి పేరు వింటేనే ఒక ఉత్తేజం, ఒక ప్రేరణ, ఒక ఉత్సాహాన్ని నింపేటువంటిది. సిపిఎం పార్టీలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికంటూ తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు. బందరు కాల్వ పూడికతీత శ్రమదానం ద్వారా చేసి ఆనాడే శ్రమదానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. పెళ్లి అయితే పిల్లలు పుడితే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కుటుంబ నియంత్రణ ద్వారా పిల్లలు పుట్టకుండా తమ జీవితాన్ని కూడా తన భార్య తను త్యాగం చేసినటువంటి త్యాగధనులు. వ్యవసాయ కూలీ సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి వారు. ఒక త్యాగశీలి, ఒక మార్గదర్శి. అంతేకాదు భారతదేశంలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అవిరళ కృషి చేసినటువంటి వ్యక్తి. ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక పర్యాయాలు చేసినటువంటి వారు. పార్టీని, యంత్రాంగాన్ని మొత్తం కూడా ఒక సేవానిరతితో ముందుకు నడిపిన వారు. ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అయినటువంటి వ్యక్తి. అడరానితనాన్ని ఆ రోజుల్లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డరు, కీర్తిస్తూనే ఉంటారు. ఈ సమాజం ఉన్నంతసేపు, ఈ మనుషులంతసేపు గుర్తించుకోదగ్గ వ్యక్తుల్లో ముఖ్యులు, అగ్రజులు సుందరయ్య గారు. వారి ఆశయ సాధన కోసం, వారి స్ఫూర్తితో అంతరాలు లేని, అసమానతలు లేని సమాజం కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈరోజు సిపిఎం శ్రేణులపైన ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తుంది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.